గవర్నమెంట్లోకి రాకముందు ఏం చెప్పారు? ప్రగతి భవన్ని పెద్ద హాస్పిటల్ చేస్తాం, కేసీఆర్ నల్లకెళ్ళి ఎల్లగొడతాం, గడీలు దించేస్తాం, దాన్ని హాస్పిటల్ చేస్తామన్నారు. ఇప్పుడేం చేసిర్రు? ముంగట కంచెలు పీకేసి ఇద్దరు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులను తీసుకుపోయి అట్లా కూర్చోబెట్టారు. ఒకరు డిప్యూటీ సీఎం గారు, ఇంకొకరు మంత్రి సీతక్క గారు. వాళ్ళకొద్దా సెక్యూరిటీ? మరి అలానే వీక్లీ 2 సార్లు ప్రజావాణి అని పెడుతున్నారు. ఇప్పుడు ప్రగతి భవన్ను హాస్పిటల్ చేస్తామన్నారు, అది పోయింది యూటర్న్. తర్వాత దానికి అంబేద్కర్ పేరు పెడతామన్నారు, అక్కడ యూటర్న్. సెక్యూరిటీ లేకుండా పాపం వీళ్ళని తీసుకుపోయాలో కూర్చోబెట్టారు. వారానికి 2 సార్లు వేలాది మంది వస్తున్నారట అక్కడికి. అందులో ఏమంటారు, అవి ఎప్పటికప్పుడు మేము పరిష్కరిస్తామన్నారు, అది పోయింది. అది సగం కూడా అందులో అదైతే లేవట అప్లికేషన్లు. అదొక యూటర్న్. ఒక్కటి కూడా ఇది చెప్పింది చేసినట్టుగా చేసిన దాఖలాలు లేవు. సెక్యూరిటీ విషయంలో నేను రోడ్డు మీద నా కాన్వాయ్ పోతే వెహికల్స్ ఆపొద్దు, ఎవరిని ట్రాఫిక్ ఆపొద్దు, జనాల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పారు. మీరు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు, దాని పెద్ద హంగామా చేసిర్రు మీ మీడియాలో, మీ సోషల్ మీడియాలో. లాస్ట్కి ఏం చేసిర్రు? ప్రతిరోజు ట్రాఫిక్ ఆపుతున్నారు. ఒక్కరోజు కూడా మీరు చెప్పండి, పలానా రోజు మేము ట్రాఫిక్ ఆపకుండా పోయింది మా కాన్వాయ్ అని చెప్పి ఒక్కసారి చెప్పండి. మీరు ఒక్కరోజు చూపించండి, ఈ పలానా రోజు ఇక్కడి నుంచి ఇక్కడికి పోయినాం మేము, ఒక 2 కిలోమీటర్లు, 1 కిలోమీటరు వితౌట్ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా మేము పోయినాము, ట్రాఫిక్ ఆపకుండా మేము ముందుకు పోయినామని చెప్పండి. ఇది కూడా యూటర్నే కదా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తు దోషాలు, వాస్తు కోసం సెక్రటేరియట్ కట్టుకున్నాడు, వాస్తు కోసం ప్రగతి భవన్ కట్టుకున్నాడు అని చెప్పారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మొన్నదాకా సింహధారం నుంచి పోయిన మీరు యూటర్న్ తీసుకొని ఈ మన ఎన్టీఆర్ గార్డెన్ పక్క నుంచి లోపలికి పోతున్నారు. 6వ ఫ్లోర్ నుంచి 9వ ఫ్లోర్కి మారుతున్నారట. ఎందుకు మరి? ఇవన్నీ యూటర్న్లే కదా. ఎక్కడ మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా చేసిన ఒక పని చెప్పండి. ఒకటంటే ఒక పని చెప్పండి స్ట్రైట్ ఫార్వర్డ్గా చేసింది. పాపం పబ్లిసిటీ కోసం ఆమె ఎవరు కర్రీ పాయింట్ పెట్టుకొని అమ్ముకునేట ఆమెను కూడా వాడుకున్నారు మీ పబ్లిసిటీ కోసం. నేను వస్తా ఇవాళ వస్తా అని మీరు స్టేట్మెంట్ ఇవ్వగానే మొత్తం ఎగబడ్డారు జనాలు పోయి ఆమె మీద. ఆగమాగ వంగడంగడి సంసారం ఆడ. ఏమైంది? పబ్లిసిటీ అయింది. అరే రేవంత్ రెడ్డి సీఎం అంతటి వ్యక్తే ఒక రోడ్డు పక్కన ఫుడ్ కోర్ట్ పెట్టుకొని కర్రీలు అమ్ముకునే ఆమె దగ్గరికి పోతా అన్నాడు అంటే ఎంత మంచోడు, ఎంత గొప్పోడు అని ఫుల్ పబ్లిసిటీ. నేషనల్ మీడియాలో కూడా పబ్లిసిటీ అయింది. లాస్ట్కి ఏం చేసిరు? డుమ్మా. ఇందులో కూడా యూటర్న్ మళ్ళీ మీది. ఒక్క విషయంలో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా పనిచేస్తలేరు. ఎందుకని అంటే జనాలను ఇట్లనే మోసం చేసుకుంటూ పోవాలి, ఏదో ఒకటి చెప్పాలి, మళ్ళీ దాని మీద ఇంకోటి వేసి దాన్ని సెటరేట్ చేయాలా. ఇట్లా ప్రతి దాంట్లో 6 నెలలలో మీరు చేసిన ప్రతి ఒక్కటి ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో కావచ్చు, ప్రతి దాంట్లో. సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ ఎందుకు అన్నారు? అన్నాన్ని కోట్లు పెట్టి కట్టుకున్నాడు, దాన్ని ఎందుకు వృధా అని చెప్పి ఆ రోజు మాట్లాడారు మీరు. ఇప్పుడేం చేస్తున్నారు? ఎంసీఆర్ హెచ్ఆర్డీలో పెట్టుకోవాలనా, లేకపోతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో పెట్టాలనా? కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఎందుకు? దాన్ని వృధా ప్రయాసాన్ని ఆ రోజు ఇట్టినోళ్ళు మీరే. మళ్ళీ ఇప్పుడు పోయి దాంట్లోనే మీరు సీఎం ఆఫీస్ పెట్టుకోవడానికి, సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవడానికి దానిలో ప్రయత్నాలు. అటు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కొత్త బిల్డింగ్ కడదామా? కడితే ఎట్లా కట్టాలి? ఎన్ని కోట్లు పెట్టాలి దానికి? అక్కడ ఇంకొకటి. మరి ఇక్కడ కట్టిన కోట్లు, కట్టింది ఉన్నదిగా బిల్డింగ్, దాన్ని ఇంకొకరికి ఇచ్చేసి మీరు పోయి ఇంకొక బిల్డింగ్ కట్టుకోవడం ప్రజాధనం వృధా కాదా? గత పాలకులు చేసిన దానికి మీరు చేసిన దానికి తేడా ఏమున్నది? అప్పుడు వాళ్ళు డబ్బులు వృధా చేస్తే ఇప్పుడు మీరు చేస్తున్నది కూడా అదే కదా. వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏం లేదు అప్పుడు. మరి వాళ్ళకంటే ఇంకా దారుణం చేస్తున్నాడు కదా. ఆల్రెడీ కట్టినవి ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి. 6వ ఫ్లోర్లో అద్భుతమైన సీఎం ఆఫీస్ ఉన్నది. సీఎంఓలో ఉండే ఆఫీసర్లందరికీ ఛాంబర్లు ఉన్నాయి. దాన్ని వదిలేసి మీరు 9వ ఫ్లోర్కి షిఫ్ట్ అవ్వడం. ఇక్కడ ఉన్న సీఎంఓని మన సీఎం క్యాంప్ ఆఫీస్ని వదిలేసి అందులో డిప్యూటీ సీఎంని కూర్చోబెట్టి మీరు పోయి ఇంకో దగ్గర కొత్తది కట్టుకోవడం. ఇంకొక విషయం, మీ ఎవరికి కాంగ్రెస్ వాళ్ళకి నచ్చకపోవచ్చు ఇది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తలేడు, ఫామ్ హౌస్లోనే ఉంటుండు, అక్కడ ఉంటుండు అని చెప్పి చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది.
ఎక్కడి నుంచి పాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఎక్కడి నుంచి చేస్తున్నారు? జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఆయన ఇంట్లోకి వెళ్ళి చేస్తున్నాడు పాలన. టెట్ రిజల్ట్ అక్కడనే రిలీజ్ అవుతాయి, ఇంకొకటి అక్కడనే రిలీజ్ అవుతుంది, ఎవరైనా ఆఫీసర్లు పోయినా అక్కడనే కలుస్తారు, ఎప్పుడో సెక్రటేరియట్కి వస్తారు వెళ్ళిపోతారు. చిన్న చిన్న ఇష్యూలు ఏమైనా చిన్న మీటింగ్లు ఉంటే ఇక్కడ వస్తారు వెళ్ళిపోతారు. మిగతా పాలన అంతా సొంత ఇంట్లోకి వెళ్ళి చేస్తున్నారు ఆయన. కేసీఆర్ అన్న గవర్నమెంట్ నివాసం, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రగతి భవన్, గవర్నమెంటు అలాట్ చేసిన ముఖ్యమంత్రి నివాసం నుంచి ఆయన పాలన చేసిండు. మీరెక్కడి నుంచి చేస్తున్నారు? సొంత ఇంట్లోంచి చేస్తున్నారు. ఎందుకని? ఇది కూడా యూటర్నే కదా. ఆయన ఇంట్లోకి వెళ్ళి, ఆయన అధికారిక నివాసంలోకి వెళ్ళి చేస్తే తిట్టిరు. మరి ఇప్పుడు మీరు మీ సొంత ఇంట్లోకి వెళ్ళి చేస్తున్నారు కదా. ఇప్పుడు మీ సొంత ఇంట్లోకి వెళ్ళి మీరు పాలన చేస్తున్నారు. ఎందుకని? ఇన్ని భవనాలు ఉన్నాయి, ఇంత ఉన్నది, మీరు ఏదో దగ్గర ప్రగతి భవనే వాడుకోవచ్చు, లేకుంటే ఇంకో దగ్గర చాలా బిల్డింగ్లు ఉన్నాయి. మీరు వాటిలోకి దేనిలోకి పోకుండా మీ సొంత ఇంట్లోంచే ఎందుకు పాలన చేస్తున్నారు? ఏం జరుగుతున్నది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన ఎవరు కలుస్తున్నారు, ఎవరు పోతున్నారు అన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఇంట్లోనే ఉంటున్నారు అంటే సీక్రెట్గా ఎవరైనా కలుస్తున్నారు కావచ్చు అనే అభిప్రాయానికే వస్తారు జనాలు. ఇట్లాంటి అనుమానాలు కలుగుతాయి. అంటే అధికారిక నివాసంలో ఉంటే వచ్చేది పోయేది జనాలకు తెలుస్తుంది. అదే సొంత ఇంట్లో అయితే ఏం తెలియదు, ఎట్లా తిరిగా మేనేజ్ చేసుకొని ఇంట్లోకి వస్తారో వెళ్ళిపోతారు అనే ఇట్లాంటి అనుమానాలు కలుగుతాయి. సో ఇప్పటికైనా ఈ యూటర్న్లు బంద్ చేయండి. ఈ యూటర్న్లు తీసుకోవడం ఆపేసి ప్రజలకు అక్కడికి వచ్చే పనులు చేయండి. ఆంధ్ర ఉద్యోగులను తీసుకొచ్చి తెలంగాణలో కూర్చోబెట్టడం, జగన్ ఇల్లు కూలగొట్టి అధికారిని బదిలీ చేయడం, జనాలకు అర్థం కావని అనుకుంటారు కావచ్చు, కానీ మీరు 100% అర్థమైతే జనాలకు అట్లా అర్థమైనాయి కాబట్టే గత సర్కారు మీద వాళ్ళు ఇంటికి పంపించారు. సో వాళ్ళకి ఇట్లా గట్టిగా అర్థమైనాడు మీ మీద కూడా సేమ్ రివెంజ్ ఉంటుంది జనాల నుంచి. ఇట్లాంటి సిల్లీ టాక్టిక్స్ జనాల మీద ఏదో ఒకటి వదిలేసి మీ నిర్ణయం తీసేసుకొని నాకు తెలియకుండా జరిగింది, సీఎంకు తెలియకుండా ఎట్లా జరుగుతుంది, మీ ఛాంబర్లోకి ఎట్లా ఫైల్ వస్తుంది మీ అధికారులకు తెలియకుండా? అంటే ఏపీ అధికారులను తీసుకొచ్చి తెలంగాణలో కూర్చోబెట్టాలి, అక్కడ గురువు గారు ఇక్కడ శిష్యుడు గారు ఇద్దరు కలిసి వ్యవహారం నడిపియాలా? ఇక్కడ చేసేటి అక్కడికి తెలవాలా, అక్కడ చేసేటి ఇక్కడ తెలవాలా? మళ్ళా మొత్తం ఆ బ్యాచ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇదే కదా మీరు చేసే కుట్రలు. సో ఇప్పటికైనా ఇట్లాంటి సిల్లీ టాక్టిక్స్ బంద్ చేయండి. తెలంగాణ కోసం పనిచేయండి. మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు శిష్యుడు కావచ్చు మీరు గతంలో. ఇప్పుడు మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తెలంగాణ అనే ఒక రాష్ట్రానికి దశాబ్దాల పాటు కొట్లాడి వేలాది మంది ప్రాణాలు పోయి, వందలాది మంది ఉద్యోగుల ప్రాణాలు పోయి, వాళ్ళు బుల్లెట్లు తగిలించుకొని ముళ్ళ కంచెలలో పడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. అట్లాంటి తెలంగాణను తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్రలో తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టకుర్రి. ఈ సెక్రటేరియట్లో కూర్చోబెట్టి మళ్ళీ ఇక్కడి అన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టి తెలంగాణను నిండా ముంచే ప్రయత్నం చేయకండి. ఇది ఎప్పటికైనా మీకు చాలా ప్రమాదం. ఇది ఇట్లాంటి మీరు ఎంత త్వరగా మానుకుంటే ఇట్లాంటి యూటర్న్లు, ఇట్లాంటి యూటర్న్ టాక్టిక్స్, యూటర్న్ డ్రామాలు ఒకటి వదలాలి, జనం కొట్టుకునే లోపు వెనకాల ఫైల్ మూవ్ అయిపోవాలి. ఇట్లాంటివి తెలుస్తాయి జనాలకు. మీరు ఎంత సిల్లీగా జనాలు అది ఇవేం అర్థమైతే వాళ్ళకని అనుకుంటారు కావచ్చు, కానీ 100% జనాలకు అర్థమవుతుంది. కాబట్టి ఇట్లాంటివి బంద్ చేయండి. ఇట్లాంటివి బంద్ చేసి మీరు చెప్పిన 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, ఇట్లాంటి నిర్ణయాల విషయంలో కావచ్చు, మీ నివాసం అధికారిక నివాసం విషయంలో కావచ్చు, జగన్ ఇల్లు కూల్చివేసిన విషయంలో కావచ్చు, ఇట్లాంటి ప్రతి ఇష్యూలో మీ నిర్ణయాలు తప్పు. మీరు చేస్తున్న పనులే చెప్తున్నాయి మీకు కోఆర్డినేషన్ లేదు, మీ అధికారుల మధ్యలో మీ మధ్యలో కోఆర్డినేషన్ లేదు, మీ శాఖల మధ్యలో కోఆర్డినేషన్ లేదు అని చెప్పేసి. సో ఇవన్నీ మీరు ఏదో గొప్పగా చేస్తున్నాం అనుకుంటున్నారు కావచ్చు, కానీ మీ వైఫల్యాలని, మీ చేతగానితనాన్ని మంచిగా ఏమంటారు పెద్ద ప్లకార్డ్ పెట్టి పెద్ద హోర్డింగ్ పెట్టి చూపించినట్టు చూస్తున్న జనాలకు. సో మీరు మానుకుంటే ప్రజల్లో కాస్త కూస్తైనా మీ మీద ఏమంటారు సానుభూతి కలుగుతుంది తప్పితే ఇట్లాంటి చీప్ టాక్టిక్స్ తోటి ప్రజలను మాయ చేసి ఎంతో కాలం నడపలేరు.